ఒక మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుండి బయలుదేరడానికి ముందు రాహుకాలం చూడాలి. అదే విధంగా ఇది మీరు చూడండి చాలా మంచిది. ఇవన్నీ భగవంతుడు మనకిచ్చినవే. మనమంతా భగవంతుడి పిల్లలం. అంటే మీ పేరెంట్స్ మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు కదా! అలాగే కదా అనుకుంటారు. అందరూ అమ్మా, నాన్న అలాగే అనుకుంటారు. తన పిల్లలు సంతోషంగా జీవించాలనుకుంటారు గదా! ఆయురారోగ్యం, సౌకర్యాలతో జీవించాలి అనే కోరుకుంటారు. అదే విధంగా మనల్ని సృష్టించిన దైవం భూమి మీద మనం సంతోషంగా జీవించాలి. జీవించి, కర్మం చేసి, పుణ్యం సంపాదించుకుని రావాలి అనే కోరుకుంటాడు. అందుకోసం మనిషికి భగవంతుడు చూపించిన మార్గమే ఇవన్నీ. ఈరోజు ఏం చేయవచ్చు, ఈరోజు ఏం చేయకూడదు, ఇలాంటి అన్ని విషయాలు ఇందులో మనకి షార్ప్‌గా తెలుస్తాయి.